the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల పారాసిటమాల్ను దేశీయంగా అభివృద్ధి చేయడం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దానిపైన పరిశోధన చేస్తోంది. ఇక్కడ పారాసిటమాల్ మనం రెగ్యులర్గా వినే వర్డ్ మెడిసిన్, యాంటీపైరెటిక్ గాను అనాల్జెసిక్ గాను మనకు సుపరిచితం పారాసిటమాల్. యాంటీపైరెటిక్ అంటే ఏంటంటే బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే జ్వరం వచ్చినప్పుడు ఇచ్చేది. అనాల్జెసిక్ అంటే దట్ రిలీవ్స్ పెయిన్ కిల్లర్ అన్నట్టు. సో అలా పెయిన్ కిల్లర్ గాను మరియు యాంటీపైరెటిక్ గాను సుపరిచితమైన పారాసిటమాల్ను దేశీయంగా అభివృద్ధి చేయడం పైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనలు చేస్తోంది. ఇక ఈ పారాసిటమాల్ అభివృద్ధి కోసం వివిధ దేశాలపైన ముడి పదార్థాలపైన ఆధారపడడం అనేది దీని ద్వారా తగ్గబోతోంది. నొప్పి నివారణి, జ్వరం తగ్గించే మాత్రగా విరివిగా వాడే పారాసిటమాల్ను దేశీయంగా తయారు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన పారాసిటమాల్ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. తద్వారా పారాసిటమాల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్టుగా ఇటీవల కేంద్రం తెలిపింది నిన్నటి రోజున. పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అభివృద్ధి చేసిందని మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, కేంద్ర శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు, జితేంద్ర సింగ్ గారు వెల్లడించడం జరిగింది. ఇక రోదసిలో మొలకెత్తిన బొబ్బెర అలసంద అని చెప్పేసి మనం ఇటీవల చూసాము. డిసెంబర్ 30వ తేదీన పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగము, ఇవన్నీ కూడా మనం వింటున్నాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. PS-4 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో అందులో బొబ్బెర గింజలు మొలకెత్తినాయి అంట. వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చని ఆశిస్తున్నారు. దీని ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక్కడ దాదాపు శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అంతరిక్ష పరిసరాల్లో జీవం మొలకెత్తడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఇస్రో ఇటీవల వెల్లడించింది, గుర్తుంచుకోండి. ఇక్కడ స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మనం చూస్తాం కదా, టార్గెట్ చేజర్ అని చెప్పేసి. సో ఆ పరిశోధనలో భాగంగా మనం సాధించిన ఒక అద్భుతమైన విజయం అని చెప్పవచ్చు. ఓకేనా. ఇక మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి పైన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి లిథియం బ్యాటరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెరుగైన భద్రత, పనితీరు ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మంటలు, పేలుళ్లను ఇది నివారిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల విషయంలో అనేక ప్రయోజనాలకు ఈ సాధనం వీలు కల్పిస్తుందంట. 3 పొరలు కలిగిన ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్తో తాజా బ్యాటరీని రూపొందించారు. సాంప్రదాయ ఘన పాలిమర్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీలో నిర్మాణపరమైన పరిమితులు ఉన్నాయి, అందువల్ల వాటి పనితీరు అంత సమర్థంగా ఉండదంట, గుర్తుంచుకోండి. సో సింధులోయ నాగరికత, మన బాస్టో ఫ్రీడమ్ స్క్రిప్ట్ అని లేదంటే సర్పలిపి అంటాం కదా. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, సింధు నాగరికత గురించి మనం చదివినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పటికి కూడా డెసిఫర్ చేయడంలో మనం కష్టమే. అటువంటి సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే 85 లక్షలు ఇస్తాము అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న స్టాలిన్ గారు చేసిన ప్రకటన. సింధులోయ నాగరికత లిపి దశాబ్ద కాలానికి పైగా అంతుచిక్కని చిక్కుముడిగానే మిగిలిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు వ్యాఖ్యానించారు. ఆ లిపిని అనువదించిన వారికి 85 లక్షల రూపాయల బహుమానాన్ని అందజేస్తామని ఆయన ప్రకటించారు. సింధులోయ నాగరికతను కనుగొని 100 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఇటీవల 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును స్టాలిన్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఒకప్పుడు గొప్ప నాగరికతగా విరజిల్లిన సింధులోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, గుర్తుంచుకోండి.
సో సింధు లాంగ్వేజ్ తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. డిస్కవర్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి భారీ నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్తో చదవండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తలు నిలిచిన అంశాలనే కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ సింగిల్ సబ్జెక్ట్. మనకు జనరల్ స్టడీస్లో బాగా వచ్చే ఒక్కొక్క సబ్జెక్ట్లోని అప్డేట్స్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా, ఆ విధంగా శాస్త్రీయంగా చదవండి. మీకు అదే విధంగా CA 360 కోర్స్ని అందిస్తూనే ఉన్నాను. CA 360 2023 చూశారు, 2024 చూశారు, ఇప్పుడు 2025 CA 360 2025 కోర్స్ అనేది ప్రారంభమవుతోంది. ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో CA 360 2024 సబ్స్క్రైబర్స్కి ఒక బెనిఫిట్ కూపన్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ బెనిఫిట్ కూపన్ కూడా వ్యాలిడిటీ పూర్తవుతోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో అందిస్తూనే ఉన్నాను. పోటీ పరీక్షల్లో CA 360 సృష్టిస్తున్న సంచలనం ప్రతి ఒక్క అభ్యర్థి చూసిందే. ఇక రానున్న రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా జాబ్ క్యాలెండర్ అమల్లో భాగంగా పోటీ పరీక్షలు చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క పోటీ పరీక్షలో మన విజయావకాశాలు నిర్ణయించే కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్గా అందించడం జరుగుతుంది. సో ఈరోజే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇనాగ్రల్ ఆఫర్ అనేది ముగుస్తోంది. సో గుర్తుపెట్టుకోండి, CA 360 కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్, అందులో ఇంకా చాలా బెనిఫిట్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా. అంతర్జాతీయ విద్యార్థుల కోసం 2 ప్రత్యేక వీసాలు ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రభుత్వం 2 ప్రత్యేక కేటగిరీ వీసాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఈ స్టూడెంట్ వీసా, ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. వీటి దరఖాస్తు కోసం ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. SII పోర్టల్లో నమోదు చేసుకున్న అర్హత గల విదేశీ విద్యార్థులు ఈ స్టూడెంట్ వీసా సదుపాయాన్ని పొందవచ్చని దీని గురించి చెప్తున్నారు. ఇంకా బొలివియాకి అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ ఉన్నాయి కదా, దాన్ని కంబాట్ చేయడానికి బొలివియా దేశానికి భారతదేశం హ్యుమానిటేరియన్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. సో ఇండియా ఎక్స్టెండెడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే మానవతా దృక్పథంతో సాయం అన్నట్టు. ఏ దేశానికి? బొలివియా దేశానికి. ఎందుకంటే టు సపోర్ట్ ట్యాక్లింగ్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో అడవుల్లో మంటలు ఉంటాయి కదా, ఫారెస్ట్ ఫైర్స్ని అడ్డుకట్ట వేయడానికి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని రిలీజ్ చేశారు. గుర్తుంచుకోండి, భారతదేశం నుండి వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఏంటి, సహాయక చర్యల్లో భాగంగా ఇస్తున్నవి ఏంటి, వీటిపైన ఎగ్జామినేషన్లు అడగవచ్చు. కారణం ఏంటి, ఎవరికి సెండ్ చేశారు. అండ్ వరుణ ఎక్సర్సైజ్ వరుణ అంటాము. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఇంపార్టెంట్. సో వరుణ విన్యాసం 2 దేశాలకు సంబంధించింది, భారత్ ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన ఒక విన్యాసము, సంయుక్త విన్యాసము, నావికాదళ విన్యాసము. సో గోవాలో ప్రారంభం కానున్న వరుణ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చార్లెస్ డే గౌల్లే గోవాకి అరైవ్ కావడం జరిగింది. వార్తల్లో నిలిచిన వరుణ ఎక్సర్సైజ్ ఎవరికి సంబంధించింది అంటే భారత్, ఫ్రాన్స్. ఇది నావికాదళ విన్యాసము. అండ్ వార్తల వ్యక్తులను చూస్తే అణు కార్యక్రమ నిర్మాత అస్తమయము. సో భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముంబైలో తుది శ్వాస విధించిన R. చిదంబరం గారు పోఖ్రాన్లో అణు పరీక్షల నిర్వహణలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. భారత అణు కార్యక్రమ నిర్మాత రాజగోపాల చిదంబరం గారు ఇటీవల కన్నుమూశారు. 1974, 1998లో నిర్వహించిన అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. గుర్తుంచుకోండి, భారత్ నిర్వహించిన అణ్వస్త్ర కార్యక్రమంలో చిదంబరం పాల్పంచుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇటీవల తెలిపింది. 2001 నుంచి 2018 మధ్య భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుగా, 1990 నుండి 1993 మధ్య బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్గా, 1993 నుండి 2000 వరకు అణు ఇంధన కమిషన్ చైర్మన్గా, భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించడం జరిగింది. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారతదేశంలో DGCA అనుమతులు లేదే ఒక ఫ్లైట్కి కానీ లేదా విమానాశ్రయాలకు కానీ అనుమతులు ఉండవు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి నూతన డైరెక్టర్ జనరల్గా సీనియర్ IAS ఆఫీసరు ఫయజ్ అహ్మద్ కిద్వాయ్ ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ నియామకం. ఇక 116 ఏళ్ళ టోమికో ఇతోకా కన్ను మూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో పేరు వింటేనే మనకు అర్థమవుతుంది ఏ దేశము. టోమికో ఇతోకా అంటే జపాన్.
సో గిన్నిస్ రికార్డు ప్రకారం ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా ఉన్న జపాన్కు చెందిన టోమికో ఇతోకా 116 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూసినట్లు అధికారులు తెలపడం జరిగింది. 1908 సంవత్సరంలో తను జన్మించారు. అండ్ అమెరికా స్పీకర్గా తిరిగి ఎన్నికైన మైక్ జాన్సన్. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా మైక్ జాన్సన్ మరొకసారి ఎన్నికయ్యారు. అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్కు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో వార్తలు నిలిచిన అంశాలు క్విక్గా చూస్తే, ఇక దేశీయ పారాసిటమాల్ అభివృద్ధి పైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దృష్టి కేంద్రీకరించింది. రోదస్లో మొలకెత్తిన బొబ్బెర లేదా అలసంద ఇస్రో సాధించిన ఘనత. మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీని తయారు చేస్తూ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. సింధులోయ నాగరికతకు ఇంపార్టెన్స్ ఇస్తూ సింధులోయ నాగరికత లిపిని ఎవరైతే అనువదిస్తారో డిస్ఫర్ చేస్తారో వాళ్ళకు భారీ నజరాన్ని ప్రకటిస్తూ తమిళనాడు రాష్ట్రము. అంతర్జాతీయ విద్యార్థుల కోసం 2 ప్రత్యేక వీసాలు ప్రారంభము. అండ్ భారత్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ కింద బొలివియాకి అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ని కంబాట్ చేయడానికి చేస్తున్న సాయము. అండ్ ఎక్సర్సైజ్ వరుణ వార్తల్లోకి వచ్చింది. భారత్ ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసము. భారత అణు కార్యక్రమ నిర్మాత చిదంబరం గారు, రాజగోపాల్ చిదంబరం గారు తుదిశ్వాస విడుస్తూ వార్తల్లోకి వచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఫైజ్ అహ్మద్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు నియమితులవ్వడము. 116 ఏళ్ల టోమికో ఇతోకా కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అమెరికా స్పీకర్గా తిరిగి ఎన్నికైన మైక్ జాన్సన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.